గుడిలో అర్చకుని తొలగింపు వివాదం నిరసనలు దీక్షలు రాజకీయ రగడ వరకు వెళ్ళింది. అసలు ఎందుకు ఆలయంలో అర్చకుని తొలగించారు? గుప్త నిధుల వ్యవహారం ఎందుకు వచ్చింది? చివరకు ఆ వివాదం ఏమైంది? ఏపీలో ఎక్కడ ఏం జరిగినా రాజకీయ రంగ పులుముకోవడం సాధారణమైపోయింది. చివరకు బడైనా గుడైనా ఏదైనా సరే రాజకీయాలు జరగాల్సిందే అన్నట్లు ఉంటోంది. తాజాగా అనంతపురం జిల్లా సింగనమలలో ఒక అర్చకుడి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. సింగనమలలోని దుర్గాంజనేయ స్వామి సేవలో ఉన్న అర్చకుడు రమణాచారిపై స్థానికంగా ఉన్న కొందరు నాయకులు దాడికి ప్రయత్నించారని ఆరోపణ రావడం కలకలం రేపింది. ఆలయంలో అర్చకుడిగా పనిచేయకూడదంటూ చెప్పడంతో రమణాచారి న్యాయం కోసం కలెక్టరేట్ ఎదుట ఫుట్పాత్పై ఆమరణ దీక్షకు పూనుకున్నారు. సింగనమల శ్రీ దుర్గాంజనేయ స్వామి దేవాలయంలో అర్చకుడిగా ఉన్న రమణాచారి సమయానికి రాకపోవడం, పూజా కార్యక్రమాలు నిర్వహించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. భక్తులను తిరిగి వెళ్లమని పంపించడం, ప్రత్యేక పూజలు అడిగిన వారితో అసభ్యంగా మాట్లాడుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఒక సందర్భంలో ఉదయం జరగాల్సిన అభిషేకం ఆలస్యమై దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఈ కారణాలతోనే ఆయన్ను తొలగించినట్లు సమాచారం. అయితే కలెక్టరేట్ వద్ద ఆమరణ దీక్ష చేస్తున్న అర్చకుడికి వైసీపీతో పాటు పలు సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రి శైలజానాథ్ ఒకడుగు ముందుకేసి దుర్గాంజనేయ స్వామి ఆలయంలో గుప్త నిధులున్నాయని ప్రచారం జరుగుతోందన్నారు. అయితే వైసీపీ నేతలు స్థానికంగా ఉన్న సమస్యను రాజకీయం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చివరికి వివాదం పెద్దది కాకుండా ఇటు దేవాలయ కమిటీ సభ్యులు కూడా రమణాచారిని యథావిధిగా విధులు నిర్వహించేందుకు అంగీకరించారు. తాత్కాలికంగా ఈ వివాదం సద్దుమణిగినా మున్ముందు ఏం జరుగుతుందన్నది చూడాలి.